ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చాలు. ప్రభు తన మాటలు దీవించిన దాకా ఈరోజు వాక్య ధ్యానం కొరకు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఈ మాటలు పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు అంటున్న మాట. ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నాడు అని అంటే చూస్తే మొట్టమొదటిగా మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ వాక్యం ఎవరికండి? ఇప్పుడు ఎవరికి? అమూల్యమైన విశ్వాసము పొందిన వారు. అమూల్యమైన అంటే దేన్నంటే అమూల్యమైన అని, అతి విలువైన దాన్ని అమూల్యమైనది అని చెప్తాం. అది వెలబెట్టి కొనలేని దాన్ని. ఇక్కడ పేతురు భక్తుడు ఎందుకని ఇది ప్రత్యేకంగా విశ్వాసులకు రాస్తున్నాడు అని అంటే వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని, అంతకంటే మించిన అనుభవాన్ని మీరు పొందుకోవాలనే సదుద్దేశంతో రాస్తున్నాడు. అందుకని అమూల్యమైన మా వలనే అంటే సమస్తాన్ని కూడా త్యజించి ఆయన కాడి క్రిందకి వచ్చినటువంటి వాడు ఈ అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు. అందరూ అనుకున్నట్లుగా నేను గుడికి పేతులని, అబద్ధమాడిన పేతులని నేను అనలేదు. ఎందుకంటే ఆ వాల్యూ తెలియనప్పుడు అలాగా తెలియక మాట్లాడతాం. కానీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ఆ విధంగా మాట్లాడి అవమానపరచడం అనేది మంచి కాదు. కాబట్టి ఈయన అపోస్తలుడైన పేతురు భక్తుడు. కాబట్టి నేను అంటున్న మాట ఏమిటంటే పైన చూసిన మాట నేను చదువుతాను. 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని, మహిమ రూపాన్ని అప్పటి వరకు కూడా వాళ్ళు ఒక బోధకుడిని చూశారు. పిలుపు ఆయన్ని బోధకుడా అని సంబోధిస్తూ వారిలో ఒకనిగా, ఒక లీడర్గా మాత్రమే ఈ యొక్క 12 మంది చూశారు. అంటే వాళ్ళ కంటే బెస్ట్గా, అంటే ఉన్న వాళ్ళ 12 మందిలో కంటే కొంచెం బెటర్గా చూశారు. అంతేగాని ఆయన్ని ఒక దేవాది దేవునిగా గుర్తించిన వేళ గుర్తించి ఉంటే బోధకుడా అని పిలిచి ఉండేవారు కారు అని నేను అనుకుంటాను. అంతే కదా. ఇప్పుడు దేవాది దేవుడు అని తెలిసిన తర్వాత ఇంకా యేసు ప్రభుని మనం బోధకుడు అని పిలుస్తున్నాము. ఇప్పుడు ఆయన్ని మనం ఎంతో గొప్పగా ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. అంటే వీళ్ళకు కూడా ఒక గొప్ప అనుభవం ఏమిటి అంటే ఆ యొక్క కొండ మీద రూపాంతర అనుభవాన్ని కన్నులారా చూచిన వారిలో ఈ యొక్క భక్తుడు ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయన మహత్యమును మేము కన్నులారా చూచామంటున్నారు. కన్నులారా చూచామంటున్నటువంటి భక్తుడు అంటూ ఏమంటున్నాడంటే ఇంతకంటే 19వ వచనం, ఇంతకంటే అంటే వాళ్ళు చూసింది ఏం చూసారయ్యా అని అంటే ఒక గంట అవ్వచ్చు, ఒక 30 గంట అవ్వచ్చు. అది ఎంతో టైము బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ చూసిన సమయంలో మాత్రం ఎంత సంతోషం అంటే బోధకుడా
మనం ఇక్కడ చక్కగా గుడారాలు కట్టేసుకున్నాం. ఎంత అద్భుతమైనటువంటి సాదృశ్యాన్ని చూసిన మేము ఈ యొక్క పర్వతము మీద నుంచి మేము కిందకి వెళ్ళాలనిపించట్లేదు బాబు అక్కడ అని చెప్పి అడిగాను. అంటే ఆ చూసినటువంటి అనుభవం, ఆ దేవుని స్వరము విన్నటువంటి అనుభవం, ప్రభు యొక్క ముఖాంతరాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుభవించిన సంతోషం అక్కడే ఉంటేనే బాగుండును అనేటువంటి ఆలోచన వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ఏమన్నారంటే ఇక్కడే ఉండుట మంచిది అంటున్నారు. ఇక్కడ ఉండుట మంచిది. మోషేకు ఏలియాకు కూడా మనం పర్ణశాలలు కట్టేద్దాం అంటున్నారు. అంటూ ఏమంటున్నారంటే మీరు మా వలె అమూల్యమైన విశ్వాసం కలిగిన వాళ్ళు కాబట్టి మీకు చెబుతున్న మాట ఏమిటంటే మేము చూసిన దానికంటే ఇంతకంటే మేము చూసింది, మేము ఆయన చూసింది తక్కువే. మేము చూసింది తక్కువే, కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము కనబడదు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, స్థిరమైన ప్రవచన వాక్యం ఏమిటి అని అంటే ఏంటంటే ఏంటండి తెల్లవారి వేకువ చుక్క ఎక్కడ ఉదయిస్తుందంట? ఆకాశంలో కాదండి. ఈ తెల్లవారు వేకువ చుక్క ఆకాశంలో ఉండేది కాదు. ఎక్కడ ఉంటుందంట? హృదయంలో ప్రకాశిస్తుందంట. మేము ఎక్కడ చూసాము? కొండ మీద చూసాం. కాబట్టి ఆ కొండ మీద ఏ నక్షత్రం అయితే, ఏ స్వరం అయితే, ఏ దేవాది దేవుని పలుకైతే మేము విన్నామో అంతకంటే అద్భుతమైనది ఏంటంటే వాక్యము మీ హృదయంలో ఉండడం, ఇది ఉదయించడం ఎంతో అద్భుతం. అందుకని నేను అంతకంటే అనే మాట వాడుతున్నాను. మేము చూసినంతకంటే, మేము విన్న అంతకంటే, మేము గమనించిన దానికంటే. అందుకని ఇది స్థిరమైన ప్రవచన వాక్యం. దీన్ని ఎవ్వరూ కూడా హృదయంలో నుండి లాగివేయలేరు. దీన్ని ఎవరు కూడా హృదయంలో నుండి బయటికి ఈడ్చి పారవేయలేరు. ఇది చీకటి గల వాక్యం ఏం చేస్తుందట? చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. అలా చూస్తున్నాడు ప్రవచనాత్మకంగా. అంతేనా? ఇతరు భక్తుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఆ ప్రవచన స్థిరమైన వాక్యము మీ హృదయంలో చొచ్చినప్పుడు, మీ హృదయంలో నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, మీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఏమవుతుందంటే లోపలున్న చీకటి అంతటిని కూడా పారద్రోలుద్దంట. ఇలా దీని యందు నువ్వు లక్ష్యం ఉంచితే, దీని యందు లక్ష్యం ఉంచితే, గతవారం ఏం చెప్తున్నామండి వాక్యం? చీకటి జనులను ఆవరించిన చీకటి. మీరు ఇజ్రాయేల్ ప్రజల మీదంట దేవుడు మన వైపు తిరిగి మనలను లక్ష్య పెట్టే దేవుడు. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే కదా అటెండ్ అని ఉంది. అటెండ్. ఆయన అటెండ్ అంటే ఏంటండి? ఆయన నువ్వు లక్ష్య పెట్టావు అనుకో, నీలో ఏం చేస్తాడండి? ఆయన ప్రజెన్స్ అంటే ఇజ్రాయేలీల యుద్ధకు దిగి వచ్చి ఉన్నాను అని అన్నాడు దేవుడు. అన్నాడా? మీ మొర్ర విని, మీ మూలుగు విని నేను దిగి వచ్చి ఉన్నాను అంటే ఆయన అటెండ్ అయ్యాడండి. ఆయన శ్రమలో, ఇజ్రాయేలీల శ్రమలోనికి అటెండ్ అయ్యాడు. ఆయన అటెండ్ అనే మాట బాగుంది. లక్ష్యం ఉంచాడు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడంట పేతురు అంటున్న మాట అద్భుతమైన మాట. ఈ ప్రవచన వాక్యం, ఈ స్థిరమైన ప్రవచన వాక్యము మీద మీరు లక్ష్యం ఉంచారనుకో, ఎవరికి మేలండి? మనకి మేలు. ఎవరైతే లక్ష్యం ఉంచుతారో
ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, అంటే పేతురు చూసిన అనుభవం కన్నా దేవుడే వచ్చి నీలో ఉంటాను అని అంటే ఏది బెటర్ అండి? అక్కడ పేతురు గారు చూసింది ఏంటండి? ప్రభువును గూర్చి ప్రవచన వాక్యం విన్నారు. ఈయనే నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు అనే శబ్దము ఆకాశం నుండి వచ్చుట మేము చెవులారా వింటిమి అంటున్నారు. కానీ అంతకంటే దేవుడు మనకి ఇస్తున్నది, ఆయన వచ్చి నా లోపల ఉంటాడు, నా లోపల ఉండడం, ఆయన వచ్చి నాతో ఉండడం, ఆయన వచ్చి నాలో ఒక స్నేహితుడిగా ఉండడం, ఆయన వచ్చి నాలో ఒక తండ్రిగా ఉండడం. ఇట్ వండర్ఫుల్? అంత అద్భుతం అండి. అందుకని ఈయన అంటున్నాడు, మా వలె అమూల్యమైన విశ్వాసము గల వారికి ఈ పత్రిక రాస్తున్నా. ప్రతి మాట కూడా ఈ పేతురు పత్రికలో ప్రతి మాట అండర్లైనేనండి, ప్రతి మాట అండర్లైన్. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఇది. ప్రవచనాత్మకంగా అంటే ప్రవచనం నెరవేరుతుందో ప్రభువు గురించి చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడలేదా? ప్రవచనం అనేది ప్రభు ద్వారా వచ్చేది, నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రభువు అంటున్న మాట నిజము. ఆయన నీలోనికి వస్తాడండి. ఎప్పుడు అని అంటే ఆయనను నువ్వు లక్ష్యం ఉంచితే, ఆయనకు లక్ష్యం ఉంచితే, ఆ దీపాన్ని నీ లోపలికి ఆహ్వానించుకుంటే, ఈ దేవుని ఆలయము అనేటువంటి ఈ శరీరములోనికి, ఈ దేహములోనికి ఆహ్వానించుకుంటేనే ప్రభు ఉన్నారు అని అంటే తప్పు చేయమండి. గుర్తు ఒకటే, ప్రభు మనలో ఉన్నారు అని అంటే చిన్న తప్పు కూడా చేయలేదు. చిన్న తప్పు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇది నిజం, ఇది నిజం. ప్రభు నాలో ఉన్నారు అని అంటే అసలు తప్పు చేయడానికి అవకాశమే ఉండదండి. యాదృచ్ఛికంగా చేశాను, యాదృచ్ఛికంగా జరిగిపోయిందని సాకులు చెప్పడానికి అసలు దేవుడు అవకాశమే ఇవ్వడండి. ప్రతి చిన్ని దానిలో కూడా ఆయన వెంటనే మాట్లాడతారు. ప్రతి చిన్ని దానికి చీమ తలకాయంత విషయమైనప్పటికీ కూడా అందులో నుంచి కూడా వ్యర్థముగా మాట్లాడడానికి అవకాశం ఉండదండి, అవకాశం ఉండదు. అంటే దేవుడు నిజంగా ఈరోజు మనం పరీక్షించుకోవలసినటువంటి ఈ సమయంలో ఆయన నిజంగా నీకు దీపంగా ఉన్నాడా? ఆయన దీపము అనేది వాక్యం చెప్తుంది. ఆయన దీపము, ఆ దీపము నీ దేహంలోనికి ఉంటే దేహం అంతా వెలిగేనంట. మత్తయి సువార్తికుడు రాస్తాడు, నీ కన్ను మంచిగా ఉంటే నీ దేహం అంతా కూడా మంచిగా. నీ చెవి మంచిగా ఉంటే నీ దేహం అంతా కూడా. నీ దేహాన్ని చెరిపే పని నీ కంటి ద్వారా చేయకూడదు. ఒకవేళ నిన్ను అలా అభ్యంతరపరుస్తుంటే ఆ కన్ను తీసి వెరికి పారే. వద్దు అని చెప్పు. వెరికి పారాయి అంటే కన్ను కూడా పీకేయమని కాదు దాని లెక్క. ఈ దీపాన్ని నీ కంటిలో వెలిగించుకో. ఈ దీపాన్ని నీ కంటిలో వెలిగించుకో. నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంది, నీ కన్ను నిన్ను మోసం చేస్తూ ఉంది, నీ చేతులు నిన్ను మోసం చేస్తూ ఉన్నాయి, నీ మాట వింటలేదు. ఏం చేస్తామంటే ఆ చేతులకు ఏం నేర్పిస్తామండి? ఇచ్చేష లేకుండా ఆ సమయంలో నీకు చెడు ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించడం నీ చేతులకు నేర్పించు. లేదు, నీ కన్నులు నిన్ను అభ్యంతరపరిచేస్తున్నాయి, జయించలేనంతగా నిన్ను అభ్యంతరపరిచేస్తున్నాయి. పక్కన పెట్టి ఫోను ప్రభుతో మాట్లాడుకో. ప్రభువా, నా కన్నులు నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి, ఇది దాని లెక్క. అంతేగాని ఆ చెయ్యో కాలో తీసేసుకుని అంగవైకల్యం గల వారిగా ఉండండి అని దేవుని వాక్యం మనకు ప్రకటించట్లేదు, బోధించట్లేదు. ఆయన దీపము, ఆ దీపము ఎడల
లక్ష్యం ఉంచితేనే. ఎందుకనంటే ఇందాక కూడా ప్రభు అన్న మాట అవివేక జనమా అంటున్నాడు. అంటే మనందరం ఏమనుకుంటా అంటే చాలా తెలివిగలవడం అనుకుంటాం. మేము అసలు తప్పు చేయట్లేదండి, వెంటనే దేవుడు మమ్మల్ని గద్దించేస్తున్నాడు అనుకుంటాం. ఒకవేళ ఓ చోట గద్దించబడ్డాను, రెండో చోట జారిపోతున్నావు అనే పరిస్థితి మాత్రం మరిచిపోతాం. కరెక్టే, ఓ చోట గద్దించబడతావు, దేవునికి స్తోత్రం, అక్కడి నుంచి బయటకు వస్తున్నావు. కానీ రెండవ చోట మరలా జారిపోతున్నావు అని అంటే అప్పుడు దీపం నీలో ఉన్నట్లా, వాక్యం నీలో ఉన్నట్లా, ముందు దేవుడు నీలో ఉన్నట్లా, ఇంతకంటే అద్భుతాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడని పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత అద్భుతమైన దాన్ని ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తామంటే మేలు అంటున్నాడు. ఆయన ఎందుకు లక్ష్యం ఉంచుట మేలు. ఏంటి ఆ చీకటి? ఏంటి ఆ చీకటి ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఏమిటి అని అంటే, చీకటి మనలో ఉన్నంత కాలము వెలుగును గురించి ఆలోచించని. చీకటికి శరీరము అలవాటు పడిపోతుంది. చీకటికి శరీరము అలవాటు పడిపోతుంది. టీకి అలవాటు పడిపోయిన ప్రాణం టీ తాగకుండా ఉండలేదు. కాఫీకి అలవాటు పడిన ప్రాణం కాఫీ తాగకుండా ఉండలేదు. త్రాగుడికి అలవాటు పడిన ప్రాణం తాగకుండా ఉండలేదు. తిరుగుడికి అలవాటు పడిన ప్రాణం తిరగకుండా ఉండలేదు. మాట్లాడడానికి అలవాటు పడిన ప్రాణం మాట్లాడకుండా ఉండలేదు. ఎందుకంటే అలవాటు ఏమైపోయిందండి? వ్యాయామం అయిపోయింది. అలవాటు రాను రాను ఏమైపోయిందంటే అది వ్యసనం అయిపోయింది. అది లేకపోతే ఇప్పుడు బ్రతకలేము. కాఫీ తాగే అలవాటు ఉంది, పొద్దున్నే తాగకపోతే బ్రతకలేనంతగా అయిపోద్ది. ఎందుకంటే అది నా జీవితానికి చీకటి కోణం. అదే చీకటి. అలాగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అది చీకటి. కానీ చీకటిలో ఉండి కూడా వెలుగులో ఉన్నాము అని భ్రమపడుట మరీ దురదృష్టకరం. చీకటిలో ఉంటూ చీకటి చర్యలు చేస్తూ చీకటి క్రియలు మనలో జరిగిస్తూ వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ అది దేవుణ్ణి మోసగించడం అండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవాతి దేవుడు, మీరు అటువంటి దీపము, వెలిగించు దీపము వాక్యమే, ఆ ప్రవచన వాక్యము, ఆ స్థిరత్వమునిచ్చే వాక్యము ఈ జీవితానికి ఒక దీపము. ఈ యొక్క దీపమును లక్ష్యం ఉంచిన ఎడల మీకు ఎంతో మేలు కావాలి అని అంటే అది ఏ రకమైన మేలు ఇస్తానంటున్నాడు. ఆ దీపం మనలోనికి ఎందుకు కావాలంటున్నాడు. ఆ దీపం యొద్దకు ఎందుకు రమ్మంటున్నాడు. మీరు ఎందుకు వెలుగు సంబంధులుగా ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు వెలుగు సంబంధిగా ఉంటావు అనేది అర్థం చేసుకుంటావు అనేది వాక్యం చెప్తుంది. యోహాను పత్రిక మొదటి రెండు అధ్యాయాలను ధ్యానించినప్పుడు ఆ మేలును గురించి ఆయన మేలు జరుగుద్ది అని చెప్పాడు. ఆ మేలు ఎలాగూ జరుగుతుంది అని అంటే ఆ రూపాంతర అనుభవాన్ని చూచినటువంటి ఈ మహాభక్తుడు కూడా చెప్తున్న మాట. మొదటి వచనం చూస్తే మనందరికీ విదితమే, తెలుసు మనకి. ఆ వచనాన్ని మరలా ఒకసారి చదువుతా నేను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైంది. ఈ భక్తుడు అంటున్నాడు, మేము చూచాం, మా ప్రభుతో నడిచాం, మా ప్రభుతో పండుకున్నాం, మా ప్రభువుని గుండెని ఆనుకున్నటువంటి వాడను, మా ప్రభు గుండె చప్పుడును విన్నటువంటి వాడను. మేము ఊరికే ఏది కూడా తెలియకుండా రాయడం లేదు. మేమంతా తెలుసుకుని ప్రభువుని
అవసరమైతే నమిలేసి జీర్ణం చేసుకొని ఆ జీవాన్ని చేత పట్టుకొని నీకు రాస్తున్నాను, జీవవాక్యమును రాస్తున్నాను. ఏమి రాస్తున్నాడు ఏంటండి? ఇందాక ఆయన స్థిరమైన ఏమన్నాడండి? స్థిరమైన ప్రవచన వాక్యము జపం చేయొద్దు. స్థిరమైన ప్రవచన వాక్యాన్ని ఈయనకు అద్భుతమైన పేరు పెడుతున్నాడు ఈ భక్తుడు. ఏమంటున్నాడండి? జీవవాక్యము అని అంటున్నాడు. వెలుగిస్తుంది అంటున్నాడు. ఈయన అంటున్నాడు నీకు జీవం ఇస్తుంది అంటున్నాడు. ఆయన నిన్ను చక్కగా వెలుగులోనికి నడిపిస్తుంది అని అంటే ఆ వెలుగే జీవము అంటున్నాడు ఆయన. అంటూ దీనికి ఏం చెప్తున్నాడంటే ఆ మేలు ఏమిటో చెప్తున్నాడు. నేను కలిపి రాసుకున్నాను, నేను కలిపి చదువుతాను, అక్కడక్కడ ఈ గురించి నేను చెప్తాను. ఒకటి, ప్రభు అంట మనకి తండ్రికి ఉత్తరవాదిగా ఉంటాడు. 2వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన ఉత్తరవాదిగా ఉంటాడట. అంటే ఉత్తరవాదిగా ఉంటాడంటే నేనేమన్నా తేడా చేసుకుని నా ప్రభు సహవాసం నుండి బయటకు వెళ్ళాను అనుకో, ఆయన ఏం చేస్తాడు? మా ఇద్దరిని కూడా కలుపుతాడు. ఉత్తరవాది నాకు బదులుగా నా స్థానంలో ఉండి నా కొరకు పరిశుద్ధాత్మని గురించి ప్రభు ఏం చెప్తారండి? నీ పక్షముగా ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపనం చేస్తాడు. ఉత్తరవాది అని పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనే ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు. అని ఎవరంట? ఉత్తరవాది. నువ్వు ఏడవలేకపోయినప్పుడు, నువ్వు చీకటిలోని పడుంటున్నప్పుడు, నిర్జీవక్రియలు కలిగి ఉంటున్నప్పుడు ఈ ఉత్తరవాది ఏం చేస్తాడంటే మన పక్షముగా వచ్చి మనము పెట్టవలసిన మొర్ర మన పక్షంగా వెళ్తాడు. అందుకే ఆయన ఏమన్నారంటే ఉత్తరవాది. ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి వద్ద మనకున్నాడు. 2వ అధ్యాయం 2వ మాట, ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని గూర్చి నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్ముతావా? ఏమని చెప్పాడు? వెళుతూ నేను మీ కొరకు తండ్రిని వేడుకుంటాను, మీ పక్షంగా నేను విజ్ఞాపన చేస్తాను. ఎందుకొరకు అని అంటే నేను కూర్చున్న స్థలానికి మీరు కూడా రావాలనేది నా యొక్క ప్రాణము పెట్టినటువంటి త్యాగానికి గుర్తు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు. రెండవది, యేసు క్రీస్తుని గురించి వీళ్ళు చెప్తున్న మాట, వాళ్ళు మన పాపములకు శాంతికరమై ఉన్నారు. మన పాపానికి శాంతికరం అంట. ఎవరు? యేసయ్య. అదే నీలోకి నెమ్మదిగా ఏమొస్తుందండి? ఈ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే నీలోనికి రకం నుండి వెలుగు వస్తుంది, మరొక వైపు నుంచి ఈ జీవక్రియలు తొలగిపోవడం ప్రారంభించబడుతుంది. అని మన పాపానికి శాంతికరమై ఉన్నాడు. మన పాపాన్ని గురించి రోదన చేస్తున్నప్పుడు, మన పాపాన్ని గురించి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆయన శాంతి నొసగి శాంతి స్వరూపుడు, శాంతి దాత. మూడవదిగా ఆయన సర్వలోకమునకు, మన కొరకే కాదండి, సర్వలోకమునకు 2వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. ఆయన సర్వలోకమునకు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమైన. ఎవరు ఆయన దగ్గరకు వస్తారు, ఎవరు ఆయన్ని వేడుకుంటారు, ఎవరు ఆయన కనికరము కొరకు వేచి చూస్తారు, ఆయన శాంతికరమైన. తర్వాత 4వ మాట, మన పాపములను కడుగుతుంది. ఏంటది అంటే యేసు రక్తం. 1వ అధ్యాయంలో మాటలు ఉంటుంది. ఆయన కుమారుడైన యేసుకి 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మన పాపములను అడుగుతుంది, మనలను పవిత్రులుగా చేస్తుంది. 3వది, పాపమునకు
క్షమాపణ దొరుకుతుందంట. చూడండి 9వ వచనం, ఆయన మన పాపములను క్షమించి ఇదే ఆయన దగ్గర నుండి వచ్చేటువంటి మేలు. ఒప్పుకున్న ప్రతి వానికి కూడా ఆ శాంతినిచ్చే ముందు ఆయన క్షమించాలి. ఆయన క్షమిస్తేనే ఆ శాంతి మన హృదయాలను ఏలుబడి చేస్తుంది. మరొక మాట దానికి కలిసే ఉంది, ఆయన సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తాడు. ఆయన దుర్నీతి ప్రతి మానవునిలో ఆది నుంచి కూడా నాకు తెలుసు అనేటువంటి దుర్నీతి, నేను పరిశుద్ధుడను అనే దుర్నీతి, నాకు అంతా కూడా నాకు తెలిసినంత నా ప్రక్కబడికి తెలీదు అనే దుర్నీతి, నాకు తెలిసినంత మా అమ్మకి తెలియదు అనే దుర్నీతి, నాకు తెలిసినంత నా తండ్రికి తెలియదు అనే దుర్నీతి, నాకు తెలిసినంత నా స్నేహితునికి తెలియదు అనే దుర్నీతిలో మనిషి మునిగిపోయాడు. అది కూడా పాపమే. నాకు తెలుసు అనుకుంటాం కూడా పాపమే. కాబట్టి ఆయన దుర్నీతి నుండి విడుదల చేస్తాడంట. రెండవది, దేవుని ప్రేమ ఆయనలో నింపుతాడట. దేవుని ప్రేమ ఆయనలో నింపుతాడంట. 9వ వచనం, 2:7 వచనం చెప్తాను చూడండి. 2 నా ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కృత ఆజ్ఞలను మీకు రాంటివి. ఈ పూర్వపు ఆజ్ఞ వాక్యమే ఆజ్ఞ అండి. 10 కమాండ్మెంట్సే కాదండి, వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా మనకు ఆజ్ఞే. అండర్లైన్ చేసుకోండి ఈ బైబిల్. అంతకుముందు వాక్యం పెట్టినప్పుడు కూడా మీరందరూ చదువుకోవాలని ఒక్క వచనాన్ని పెట్టాను, నేను చివరి వచ్చిన పెట్టాను. కాబట్టి పూర్వపు ఆజ్ఞ ఏంటంటే మీరు వింటున్న వాక్యము మీకు ఆజ్ఞగా ఎంచుకో. ఈరోజు దేవుడు నాకు ఈ రీతిగా ఆజ్ఞాపించాడు అని నువ్వు గ్రహించు. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞాపించే ప్రతి మాట, ఒక అధికారి మాట వింటాం. నీ పై అధికారి ఏది చెప్పినా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టంగానే నా పని చేసి పడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నీకు కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇష్టంగా మార్చుకో. దేవుని వాక్యం మనం ఎక్కడ కూడా కష్టపెట్టే వాక్యం లేదండి బైబిల్లో. మన శ్రేయస్సు కోరి, మన శ్రేయోభిలాష కోరి, మన పరిశుద్ధత కోరి, మనకు ఉన్నత స్థితి కోరి, ప్రభు దగ్గర ఉండేటువంటి అత్యున్నత స్థితిని కోరే వాక్యం అగ్నిగా మారిందని గ్రహించు, మంచిది. తర్వాత వెలుగులో ఉండడం, వెలుగులోనికి తీసుకొని రావడం. అదే వాక్యం చెప్తుంది, వెలుగులో సత్యమైన వెలుగు ప్రకాశిస్తుందంట. సత్యమైన వెలుగు మన మీద ప్రకాశిస్తుందంట. ఉందా మాట? సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చూసారా, ఇందాక స్థిరమైన ప్రవచన వాక్యం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే సత్యమైన వెలుగు. ఇందాక ఈ సత్యమైన వెలుగు ఎప్పుడైతే మానవ జీవితంలోనికి వస్తుందో, మానవునిలోనికి ప్రవేశిస్తుందో, మానవునిలో ఉన్న చీకటి అంతా కూడా తొలగిపోతుంది. దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారము ఆయన కొరకు నిలబడడానికి పరిశుద్ధాత్ముడు నిలబెట్టే సాధనముగా మన కొరకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. అందుకే నేను అంటున్నాను, ఇంతకంటే స్థిరమైన మేము చూసిన అనుభవం కన్నా మీరు పొందేటువంటి అనుభవం ఎంతో అత్యున్నతం. ఏమండి, మేము ప్రభువుని ఒక పక్క వ్యక్తిగానే చూస్తాను, కానీ ప్రభు అంటున్న మాట నేను నీలోనే ఉంటాను అంటున్నాను. ఇది నిజమైన స్థిరమైన ప్రవచనం. ఇదే వాక్యము ద్వారా ఇస్తున్నటువంటి ఆజ్ఞ అనుకో. ఎందుకు అని అంటే నిన్ను ఆయన దగ్గర పెట్టాలి అని అంటే, ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన రక్తంలో పాలు కావాలి, ఆయన రక్తంలో పాలు కావాలి, ఆయన శరీరంలో పాలు కావాలి. అది రొట్టెలో పాలు పొందుతున్నావు అనుకున్నావా? మొహానికి నా మొహానికి అది గోధుమ పిండి కానీ మిగిలిపోతుంది, అరిగిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ ప్రభువా
నేను తీసుకునేది నీ శరీరమును తింటున్నాను. నీ శరీరము నా శరీరానికి వెలుగవ్వాలా, నా శరీరానికి జీవమవ్వాలి అని విశ్వాసంతో తీసుకుంటాము. అది నిజంగా మన శరీరం అంతటినీ కూడా ఆయన శరీరము వెలిగిస్తుంది. అలాగని ఆయన రక్తాన్ని కూడా ఏదో యాదృచ్ఛికంగా ఆ ద్రాక్షారసమే కదా, కొనబడిందే కదా అలా తీసుకుంటాను. ఇది నిజంగా ద్రాక్షారసమే, నోట్లో టేస్ట్ కూడా తెలియకుండా అయిపోయింది. కానీ నిజముగా ఆయన రక్తముగా ఇచ్చి ఈ లోకంలో బలపెట్టి కొనలేనిది, ఎంతో అతి విలువైనది నేను అన్నాడు కదా, మూల్యమైన విశ్వాసం కావాలి. ఊరికే వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఈ అటెండెన్స్ ఎవరికి అవసరం లేదు. ఏం అవసరం లేదు. సంవత్సరం అంతా బడికొచ్చి వెళ్ళిపోయేవాడిని పాస్ చేయలేరు. వాడు రావాలా, ప్రతి పరీక్ష రాయాలా, నేర్చుకోవాలా. కనీసం 35 మార్కులతోనన్నా 34 మార్కులతోనన్నా పాస్ అయితే 1 మార్కు టీచర్ వేసి గ్రేస్ మార్కులు ఇచ్చి వాడిని ఏం చేస్తారండి, మీరు ఒక్కరోజు కూడా మానకుండా బడికి వస్తున్నాడని చెప్పి పాస్ చేస్తారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు గ్రేస్ మార్కులు కూడా లేవు. కరోనాలోనే పాస్ ఉంది కానీ గ్రేస్ మార్కులు. కానీ వచ్చి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు అని నేను చెప్తున్నాను. ఆయన ఇచ్చేటువంటి జీవవాక్యాన్ని చేతపట్టుకొనకుండా, ఆయన జీవాన్ని నింపుకొనకుండా, ఆయన వెలుగును మనలో నింపుకొనకుండా, ఆయన ప్రేమను మనలో నింపుకొనకుండా అన్యుల్లాగా ఉండడం వల్ల వస్తే ముందే రాకపోతే ఏముంది, రానవసరం లేదండి. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల పుట్టినే టెంపుల్కి వెళ్ళిన వాడు ఎంతో, ఇది కూడా అంతే అవుతుంది. తెలియదు కానీ వాళ్ళు ఎంతో పవిత్రంగా విశ్వాసంతో చెప్పులు కూడా ఎంతో దూరంలో వదిలేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుగుకొని పవిత్రంగా వెళ్తారు. వాళ్ళకున్న ఫెయిత్ అంతే. కానీ మనకున్నది అది కాదండి. అలా వచ్చినప్పుడే హృదయాన్ని కూడా శుద్ధీకరించుకోవాల్సిన బాధ్యత. వాళ్ళకి తెలియదు ఆ సత్యం. తెలుసుంటే మనకంటే చాలా ముందడుగులో ఉండేటువంటి వారు. కాబట్టి ప్రియ ప్రస్తుతం ఆలోచించు. మీలో ఉంటానంటాం ఇంతకంటే స్థిరమైన వాగ్దానం, ఇంతకంటే బలమైన వాగ్దానం, ఇంతకంటే అమూల్యమైన వాగ్దానం, అత్యున్నతమైన వాగ్దానం ఏం కావాలండి? ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే పుట్టినరోజులకి వాగ్దానం అంటే భయపడబాక నీ చేపట్టేసుకున్నా, భయపడబాక నీ తోడై ఉంటా, భయపడబాక నీకు అన్నీ ఇచ్చేస్తా అంటే ఇవి వాగ్దానాలు అనుకుంటారు. అయ్యి అసలు నా లెక్కలో వాగ్దానాలు ఉన్నాయి కదా. వాక్యమే ఈ పలక మీద రాసుకుంటూ వాక్యాన్ని ప్రతి క్షణము బ్రతికిస్తూ, వాక్యాన్ని ఏం చేయాలండి? వాక్యాన్ని ఏం చేయాలి? ఇక మాట్లాడు. ఏం చేయాలి? వాక్యాన్ని బ్రతికించాలండి. వాక్యాన్ని చంపేయకూడదు. వాక్యాన్ని ఎప్పుడు చంపేస్తామండి? ఎప్పుడు చంపేస్తాం? వాక్యాన్ని చంపుతున్నామా అవునండి? ఓళ్ళు సార్లు మళ్ళీ సిలువకి ఇచ్చేస్తాం దేవుడు కదా. వాక్యాన్ని విలువ ఇవ్వలేనప్పుడు, వాక్యాన్ని అమలుపరచలేనప్పుడు, వాక్యానికి విధేయత చూపినప్పుడు, వాక్యాన్ని గౌరవించినప్పుడు, చర్చకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మనుషుల లెక్కలు అవసరం లేదు. మన లెక్క దేవుని లెక్క. ఆరాధనలో సబ్మిట్ అయ్యేటప్పుడు కూడా కంప్లీట్గా ఆయన వైపు ఎత్తాలని, ఆయన వైపు మనసు తిప్పాలి. ఆయన అనుగ్రహం రావాలి, ఆయన కృప నిన్ను ఆవరించాలి, ఆయన ఆత్మ నిన్ను ఆవరించాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇటువంటి లక్ష్యం ఉంచుట, దేవుని నిన్ను లక్ష్యం ఉంచితే ఎలాంటి దీవెనలు, ఎలాంటి మేలు జరుగుద్ది అని అంటే ఆయన మన పక్షముగా. కాబట్టి
ఉత్తరవాదిగా ఉంటాడు. మన పాపములకైనా శాంతికరమై ఉంటాడు. ఆయన మన కొరకే కాదు, సర్వ లోకాన్ని శాంతిపరిచేవాడు. నీకొక్కడి కోసమే కాదు. ఒకవేళ ఒకరోజు మాట్లాడకపోయినా, 2 రోజులు మాట్లాడకపోయినా, వారం రోజులు మాట్లాడకపోయినా నీ సొత్తు అని మాత్రమే అనుకోవద్దు. నా సర్వలోకానికి సంబంధించిన వాడు. వెయిట్ చేయని కాళ్ళ దగ్గర, వెయిట్ చేయని మాట కొరకు. నాకు అర్జెంట్ కావాలి అంటే అర్జెంటుగా మాట్లాడే అంతగా నువ్వు ఒదిగిపోతే, ఆయన నాతో ఇమ్మీడియట్గా మాట్లాడాలి అని అంతగా నువ్వు ఆయనకు విధేయత చూపిస్తే వెంటనే మాట్లాడతావు. ఎవరికైనా సర్వలోకానికి కూడా శాంతికరమైన ఆయన పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపం నుండి వాళ్ళను పవిత్రులను చేస్తుంది. అంతేకాదు, మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని కూడా పారద్రోలుద్ది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మనల్ని క్షమిస్తుంది. అందుకని ఆయన మన పాపానికి శాంతి చేకూర్చే శాంతిదాత అని మనం చెప్పుకుంటున్నాం. అంతకు మించి ఆయన ఇచ్చే మేలేమిటి అంటే ఆయన ప్రేమతో మనల్ని నిండారుగా నింపుతాడు. అప్పుడు దుర్నీతికి కానీ, ద్వేషానికి కానీ, క్రోధానికి కానీ, మత్సరానికి కానీ దేనికి కూడా చోటు ఉండదు. హృదయం అంతా నిండిపోయినప్పుడు ఖాళీ ఉండదండి. అది దేవునితో నింపబడితే. ప్రేమ నీలోకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు మన హృదయం అంతా ఎలా ఉంటుంది అని అంటే పీస్ ఆఫ్ మైండ్. అందుకే నేనంట, భక్తి యథార్థవంతుడు దుర్వార్తకు జడవడంట. దేవుని కలిగిన వాడు ఎలాంటి దుర్వార్త వచ్చినా సరే జడవడంట. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయన సత్యమైన వెలుగై ఉన్నాడు. అటు మనలో ఉన్నటువంటి చీకటంతటిని పారవాలి సామర్థ్యం, అదే మేలు అని గ్రహించు. అన్నిటికీ మించి వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని చంపేయబాకు, దాన్ని తిరస్కరించబాకు, దాన్ని వెలివేయబాకు. ఇంకా రాబాక ఇలాంటి గద్దింపు అని వెలివేయబాకు. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకో. ప్రభువా, ఈరోజు నాకు ఇస్తున్న జీవాహారం అయ్యా, ఇది నాలో జీవము నింపడానికి ఈ ఆహారాన్ని నాకు పెడుతున్నావా, గౌరవించు. అవును ప్రభువా, ఈ గద్దింపు నా కోసమేనయ్యా. ఈ గద్దింపు ఇది నేను నా ఆజ్ఞగా, నీ ఆజ్ఞగా, నాకు ఇచ్చిన ఆజ్ఞగా నా హృదయం మీద రాసుకుంటానయ్యా. రాసుకుంటావా? ప్రభు అడుగుతున్నాడు. అందుకనే పేతురు అంటున్నాడు, ఇన్ని మేలులు పొంది మీరే నాకంటే గొప్ప అనుభవజ్ఞులు అవుతారు. మీరే ఇంకా ప్రభు గురించి ఇంకా దాటగా. ఎందుకంటే మీరు మాట్లాడు, మీరు ప్రక్క నుండి ప్రభువును చూసాం, మీరు ప్రభుతో చూస్తున్నారు. మీ కనులు ప్రభు కనులుగా మారుస్తున్నాడు. ప్రభువు మీ నోటిని ప్రభు నోరుగా మారుస్తున్నాడు. అందుకని మీ నోరు బాగుగా తిరుగు, నేను దాన్ని నింపెదను. బాగుగా తెరిచే నోరు మనకుంటే నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, అటు ప్రభు యందు మనము లక్ష్యం ఉంచి ఆయన ఇచ్చే ఈ 10 మేలులు స్వతంత్రించుకోవాలని హెచ్చరిక చేస్తూ, దేవుని వాక్యాన్ని ఈ హృదయపు పలక మీద రాసుకుంటూ అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అది తరచి చూసుకునే ఆ ధన్యత దేవుడు మనకి మెమరీ పవర్ ఇచ్చాడు. అన్నిటికంటే ఇది చిన్నప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. మెమరీ ఉండవా? చిన్నప్పుడు ఏది మర్చిపో, ఇప్పుడైతే అసలు మర్చిపో. కాబట్టి అవి జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిలో నుంచి దేవుడిచ్చే ఈ 10 మేలులు స్వతంత్రించుకుంటూ ఆయన జీవములోను, ఆయన శాంతిలోను, ఆయన ప్రేమలోను నిరంతరము వర్ధిల్లాలని ప్రభు పేరట మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.